హాయ్! ఈరోజు క్లాస్‌లో మనం టెట్‌లో గానీ, డిఎస్సిలో గానీ, నెట్‌లో గానీ, సెట్‌లో గానీ ఈ కథల మీద, కథా రచయితల మీద ప్రశ్న లేకుండా అసలు ప్రశ్నాపత్రమే ఉండదు. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ కథలు, ఆ కథలను ఎవరు రాశారో ఆ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కథలు, రచయితలు. ఇక్కడ అమరావతి కథల్ని రాసిందెవరై అంటే సత్యం శంకరమంచి గారు. అలాగే ఆరుసారా కథలు రావి శాస్త్రి, ఆరుగురు కథలు బుచ్చిబాబు, మొగలాయి కథలు సురవరం ప్రతాపరెడ్డి గారు, విలోమ కథలు నగ్నముని, మనకి దిగంబర కవుల్లో ఒకరు ఈ నగ్నముని. అలాగే సీమ కథలు సింగమనే నారాయణ గారు. అలాగే కాశీ మజిలీ కథలు సుబ్బన్న దీక్షితులు. ఈ కాశీ మజిలీ కథలు ఎవరు రాశారని చాలాసార్లు కూడా మనకి ప్రశ్న రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిడ్, సుబ్బన్న దీక్షితులు గారు. అలాగే స్త్రీవాద కథలు జయధీర్ తిరుమలరావు. అలాగే రాజకీయ కథలు ఓల్గా. అలాగే అంటరానోళ్ళ కథలు ఎండ్లూరి సుధాకర్. మొక్కుబడి కథ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. అలాగే తాతాచారి కథలు సిపి బ్రౌన్. తాతాచారి కథలు ఇది కూడా ఒకసారి అడగడం జరిగింది, సిపి బ్రౌన్. అలాగే బాకీ కథలు రావిశాస్త్రి గారు. అలాగే మురారి కథలు తల్లావజ్జల శివశంకర శాస్త్రి. అత్తగారి కథలు భానుమతి రామకృష్ణ. ఈ విధంగా కథల మీద కంపల్సరీగా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మనకు ప్రశ్న వస్తుంది. కాబట్టి మనకున్నటువంటి ప్రధానమైనటువంటి కథలు, అవి రాసినటువంటి రచయితలు మీకోసం ఇక్కడ చెప్పడం జరిగింది. కావాలంటే దీనిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తరచుగా ఫాలో అవుతూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళా కలుద్దాం. సెలవు.